మొన్నటిదాకా కేజీ 60 రూపాయలు ఉండే టమాటాలు సడన్గా 20 రూపాయలకు పడ్డాయండి. మరి టమాటాల రేటు అంత తగ్గిన తర్వాత పచ్చడి చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే నా స్టైల్లో టమాటా పచ్చడి చేసి ఈరోజు వీడియోలో అయితే పెట్టాను. సో చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి, నచ్చితే కనుక ట్రై చేయండి. ఇక ఇప్పుడు టమాటా పచ్చడి అయితే స్టార్ట్ చేస్తానండి. అంతకంటే ముందుగా వీటన్నిటిని కూడా కొద్దిగా క్లీన్ చేసేసి అంటే ఒక ఘాటు పెట్టుకొని కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. టమాటాలన్నీ ఇలాగ క్లీన్ చేసేసుకొని ఇలాగ ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. చిన్నగా ఇలా సరిపోతుందనమాట. సో మా అమ్మాయి అయితే హెల్ప్ చేస్తుంది నాకు. ఇక ఇలా ఘాట్లు పెట్టుకున్నాయని నేనైతే ఇలా కుక్కర్లో వేసేసానండి. వీటిలో కొద్దిగా వాటర్ పోసి ఒక 4-5 విజిల్స్ వేయించేసుకుంటే సరిపోద్దండి. విజిల్స్ ఎక్కువ వేయించుకున్నా పర్వాలేదు, మనకి ఇవి మెత్తగా రావాలన్నమాట. టమాటాలు అయితే ఉడికిపోయినాయి అనమాట అండి. ఇక ఈ ఉడికిన టమాటాలన్నీ తీసి ఒక మూకుట్లో వేసుకొని దగ్గరికి చేసుకోవాలన్నమాట. ఈ మిగిలిన వాటర్ అయితే పడేయద్దండి, రసం పెట్టుకోవడానికి బాగుంటుంది. టమాటాలన్నీ ఇలా ఒక పెద్ద మూకుట్లో వేసుకొని హైలో పెట్టేసేయాలండి. హైలో పెట్టేసుకుంటే ఇంక ఇది దగ్గర పడిపోద్ది అనమాట. ఇది దగ్గర అయ్యే వరకు కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఫాస్ట్గానే అయిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి. కాస్త చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. చింతపండుని అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా పులుపు ఎక్కువ తింటాను, అందుకనే కొద్దిగా ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువగా వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు, కాస్త కల్లుప్పు లేకపోయినా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. చూసారా, ఇలాగా దగ్గర పడింది అనమాట అండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇందులో కారం వేసుకోవాలి. నేనైతే ఉజ్జాయింపుని వేసేస్తానండి, మీరు సరిపడగా వేసుకోండి, నాకు తెలుస్తుంది ఎంత కావాలి అనేది. యాక్చువల్గా నేను తీసుకునే కారం ఏంటి అంటే ఇది కలర్ ఉంటుంది కానీ కారం తక్కువ ఉంటుంది అనమాట అండి. అంత స్పైసీగా అయితే ఉండదు అనమాట, ఘాటుగా ఉండదు. సో నాకు అలాంటి కారమే కావాలని సో అదే తీసుకుంటాను అనమాట అండి. నేను నాకు కూరలు అనేవి కొద్దిగా కలర్ఫుల్గా కనిపించాలి, అలా అని తక్కువ రేటు ఏం తీసుకోనండి, కొద్దిగా మంచివే తీసుకుంటాను అనమాట. సో మనం కారం వేసాక ఇంకొద్దిగా అది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది అనమాట అండి. మనకి ఏంటంటే తాలింపులకు కావాలండి వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర అనమాట. యాక్చువల్లీ ఏంటంటే వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటానండి నేను పచ్చడిలోని, నాకు వెల్లుల్లి అంటే ఇష్టం అనమాట. సో ఇది ఆవాలు, జీలకర్ర కొద్దిగా చాలండి. అలాగే కొద్దిగా మెంతులు అయితే తీసుకున్నాను, కొద్దిగా ఫ్లేవర్ కోసం అనమాట. యాక్చువల్గా కరివేపాకు కూడా వేయాలి, ఈరోజు కరివేపాకు లేదండి. కరివేపాకు లేకుండానే పచ్చడి చేసేస్తాను. ఇక నీట్గా తాలింపులు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఆ పేస్ట్ అయ్యేసరికి మనం అందులో కలిపేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఎక్కువ వేయించుకున్నా పర్వాలేదండి. సో వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కరివేపాకు అలా వేసుకోవచ్చు. కొత్తిమీర అయితే ఇప్పుడు వేయనండి, కొద్దిగా నిలవ పచ్చడి కాబట్టి. చూసారా, పచ్చడి అయితే ఇంక ఇట్లా రెడీ అవుతుంది అనమాట అండి. మనకి ఇంకా దగ్గర కావాలన్నమాట అండి. మనకు కొద్దిగా ఆ తడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకొద్దిగా అంటే ముద్దగా అవ్వాలన్నమాట. సో మనకి మాగాయ పచ్చడిలా ఉంటుంది. సో అలాగా ఈ పచ్చడి అందరికీ తెలిసే ఉంటుందండి. సో ప్రాసెస్ అనేది కొద్దిగా లాస్ట్కి వచ్చినప్పుడే కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట ప్రాసెస్. అంటే మళ్ళీ అడుగు పట్టకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి దగ్గర పడే వరకుని. ఈ పచ్చడి వచ్చి అన్నిట్లోకి బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, ఇంకా దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. వేడి అన్నంలోకి అంత పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకోనో లేదా కొద్దిగా 2-3 అప్పడాలు వేయించుకోనో తింటే అసలు కర్రీస్ కూడా అవసరం లేదన్నమాట అండి. నేనైతే టమాటాలు తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఒక 2 కేజీలు అలా తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇవి వచ్చేసి దగ్గర 2 కేజీలకి ఎక్కువే ఉన్నాయన్నమాట అండి. 2.5 కేజీలు అనుకోండి, 2.5 కేజీలు చేస్తున్నాను. ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఇలా వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది కుక్కర్లో వేసాను కాబట్టి చాలా మెత్తగా అయిపోతాయండి, చిన్న పీసెస్ ఉన్న. మాకు ఈ చిన్న పీస్ కూడా ఉండకూడదు అని అనిపిస్తే కనుక దీన్ని కొద్దిగా చల్లారనిచ్చేసి మంచిగా మిక్సీలో వేసుకొని ఒక తిప్పు అలా తిప్పేసేయండి, ఇంకా స్మూత్గా అయిపోతుంది. అప్పుడు తాలింపు వేసేసుకోండి, సరిపోతుంది. మనకి ఇంకా పేస్ట్లా కావాలి అనుకుంటే. కానీ మ్యాక్సిమం టమాటా పచ్చడి ఇలాగే బాగుంటుందండి. కొద్దిగా పీసులు ఉంటే అక్కడక్కడ తినడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇలాగ తిక్కుగా అయిపోయింది చూసారు, మంచిగా తిక్కు పేస్ట్ కింద అడుగు కూడా పట్టేస్తూ ఉంటుంది. ఇంకా లేదండి, ఇందులో వాటర్ లేదనమాట. సో ఇప్పుడు మనం తాలింపు వేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనకి ఇలా వద్దు, ఈ పీసులు అవి అనుకుంటే మిక్సీ పట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట తాలింపు. స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు వేసుకొని మనకి ఇంకా నూనె కొద్దిగా పడుతుంది అనుకుంటే ఇంకొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు అనమాట అండి. యాక్చువల్గా ఇదనమాట నేను చేసుకునే టమాటా పచ్చడి నా స్టైల్లో. ఇది మనకి 1-2 రోజులు బయట బాగానే ఉంటుందండి, తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఎందుకంటే టమాటాలో నీరు ఎక్కువ ఉంటుంది, మనకు తెలిసిందే కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం తినడానికి ముందు తీసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి. సో ఇదండి నేను చేసిన టమాటా పచ్చడి. కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ టు ఆల్. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి. ఎవరు ఏ స్టైల్లో చేసినా సరే తిన్న తర్వాత టమ్మీ హ్యాపీ అవుతుంది, అంతే అంటారా? సో నా స్టైల్లో నేను చేసిన టమాటా పచ్చడి అనమాట అండి.